అండి తిరుపతిలో డే 2లో కవర్ చేసిన 4వ గుడి ఏంటి అంటే జపాలి నుంచి బయలుదేరి వేణుగోపాల స్వామి గుడికి అయితే వెళ్ళామండి. దర్శనం ఎలా జరిగింది ఏంటి అన్నది చెప్పేస్తాను. వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకండి, మీకు కూడా స్వామివారిని చూపిస్తాను. గుడికి అయితే వెళ్ళాం. మ్యాక్సిమం 2 అయిపోయిందనమాట. బాగా ఆకలేస్తుంది. ఒక హోటల్ చూసుకొని మంచిగా లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం అన్నమాట. అదే ఈ హోటల్. ఇక్కడ వేణుగోపాల స్వామి చాలా బాగున్నారు. నేను మీకు కూడా చూపిస్తా అన్నాను కదా, కంపల్సరీ స్వామివారిని అయితే చూపించేస్తాను. లైన్లో ఉండి మంచిగా స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నాను. ఇక్కడ పిల్లలకి ఏంటి బట్టలు చాలా బాగున్నాయి, పంచకట్టులు, ఇంకా పిల్లలకి పట్టు పావడాలు. వీడియో తీద్దామనేటప్పటికి కెమెరా అంతా బ్లర్ అయిపోయింది, ఏంటో తెలియలేదు. ఒకసారిగా షాక్ అయ్యి అలా చూస్తున్నాను. ఎలా అయితేనే స్వామివారిని మీరు కూడా చూసేయండి. స్వామివారు చూసారా ఎంత నిండుగా ఉన్నారో కదా. దర్శనం చేసేసుకొని బయటికి వెళ్ళినప్పుడు మంచిగా స్వామివారి తాడైతే కట్టించుకున్నాం. ఇది వచ్చేసి హల్దీ బాబా సమాధి అంటండి, జీవ సమాధి. ఈయన ఎందుకు జీవ సమాధి అయ్యారు ఏంటి మీకేమన్నా తెలుసా? నాకైతే ఏమీ తెలియదు, కానీ ఈయన జీవ సమాధి అయితే అయ్యారంటండి. మా మావయ్య చెప్పారు కూడా వచ్చిన ఆయన. అలానే ఇక్కడ చుట్టూ ఉన్న వాళ్ళంతా ఆయన శిష్యులు అంటండి, వాళ్ళు కూడా జీవ సమాధి అయ్యారంట. చాలానే ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఇవన్నీ కూడా ఇలా జీవ సమాధి అయితే శిష్యులు కూడా జీవ సమాధి అయ్యారు అని చెప్తున్నారు. ఈ స్టోరీ గురించి మీకు ఏమైనా తెలిస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో చిన్నగా చెప్పేయండి. అలానే ఇక్కడ ఆంజనేయ స్వామి ఇవందరూ ఉన్నారు. ఇవన్నీ దర్శించేసుకొని మేము నెక్స్ట్ ఏ ప్లేస్కి వెళ్ళామో ఏంటో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోండి. అలానే పక్కన ఉన్న గంటను మోగిచ్చేసి ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేసేస్తే నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయి. ఇక్కడైతే నాకు నచ్చినవి ఏంటి అంటే చెక్క సామాన్లండి, చాలా బాగా అనిపించినాయి. ఈ పాల క్యాన్లు చూసారా, చాలా బాగా అనిపించింది సైకిల్తో. కానీ అడిగితే ఆస్తులు అడిగారనమాట, అంత కాస్ట్ చెప్పేశారు. బాబోయ్ అనుకొని జస్ట్ చూస్తూ ఊరుకున్నాను అనమాట. లైట్గా చిన్న షాపింగ్ చేసేసాము. ఇక్కడ పూసల దండలు అయితే చాలా బాగున్నాయి, నచ్చినవి కొన్ని తీసుకున్నాను అనమాట పిల్లలకి. ఇంకేముంది, కొంచెం స్నాక్స్ తీసుకొని నెక్స్ట్ వెళ్ళే ప్లేస్కి రిటర్న్ అయిపోయాం అంతే. ఇంకే వీడియో బాయ్. థ్యాంక్ యూ.